తాలుగాయలు, తెగుళ్లు, మందులు ఎక్కువ రేట్లు అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అల్లాడిపోతున్నాం రైతులు. ఎక్కడ మీరు వచ్చి చూడండి ఛానల్ ఎవరైనా కానీ. ఇలాగే కొంతకాలం కొనసాగితే రైతు అనేవాడు వ్యవసాయం చేయడు. వ్యవసాయం మానుకొని కనీసం టీనీలు అమ్ముకోవడానికి పట్టణాలకు వెళ్తారు, కానీ వ్యవసాయం అయితే మానుకున్న రోజున చాలా ఇబ్బంది పడతారు రాష్ట్ర ప్రజలు. మాకు మిగిలే పరిస్థితి ఏం లేదు. రేట్లు పెరగకపోతే రైతులు చాలు, ఆ మందులకి వాళ్ళకి వాళ్ళకి మిగిలిన చాలు. ఈ రోజు మా గ్రామానికి వచ్చిన రైతుల కోసం వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ భాగస్వామ్యం పంచుకొని వాళ్ళ కష్టాలు తీరటానికి వచ్చిన జిల్లా చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్య గారు, అలాగే దశ అసెంబ్లీ సభ్యులు డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాదరెడ్డి గారు రైతుల కోసం, రైతులు పడే ఇబ్బందుల కోసం వాళ్ళ కష్టాలు తెలుసుకొని మా కష్టాలన్నీ అసెంబ్లీలో రేపు తీసుకెళ్లి మా రైతుల కోసం డిమాండ్ చేసి కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి మాకు రేట్లు రావాలని కోరుతున్నాం. ఈ నియోజకవర్గం ముల్లమూరు మండలం అగ్రహారం గ్రామం. నా పేరు చింతల గురవారెడ్డి. నేను 10 ఎకరాల మిరవ దాటేసాను. పోయిన సంవత్సరం 25,000 అమ్మిన మిరగాలి, ఇలా 12,000 అమ్ముతున్నాయి. తాలుగాయలు అన్ని తాలు అయిపోయినాయి. తొలికోత కోసాం, 50,000 లాస్ వచ్చింది. ఇలా మాకు మందు బుడ్డే గతింగా రేట్లు దారుణంగా పడిపోయినాయి. పోయిన సంవత్సరం 25,000 అమ్మినాయి, ఇలా 10,000 అమ్ముతున్నాయి. ఈరోజు ముల్లమూరు మండలంలో అగ్రహారంలో రైతుల కష్టాలు చూస్తున్నాము. ముఖ్యంగా ఈ అగ్రహారం గ్రామంలో 2,000 పై ఎకరాలు అంత మిరప చెట్లు వేస్తున్నారు. ఈ ఊరు మొత్తం ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మిరప మీద డిపెండ్ అయ్యేది. ఈ రోజు చూస్తుంటే రైతులు మొత్తం కష్టాల్లో ఉన్నాడు, అల్లాడిపోతున్నారు. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉండి 4 రూపాయల జోబులు నింపుకుంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో 25,000 రూపాయల కింటా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే అసలు మిర్చి అడిగే వాళ్ళ పరిస్థితి లేదు. 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా ముఖ్యంగా ఈ రైతులందరూ ఇవి ఎరువులు గాని, ఈ పెస్టిసైడ్స్ వల్ల, కల్తీ పెస్టిసైడ్స్ వాడటం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ, అది కూడా దిగుబడి లేకుండా ఈ నల్లి గాని, జెమినీ వైరస్ రావడం వల్ల ఈ దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకి సుమారుగా 30 క్వింటాలు రావాల్సింది 2 క్వింటాలు 3 క్వింటాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరూ ఈ పనిచేసే వాళ్ళకి కూలీలకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చుకోలే పరిస్థితి వచ్చింది. మరీ దిగజారిన పరిస్థితిలో ఉంది. కళ్ళాలో చూస్తుంటే ఎక్కువ తాలు మిరపకాయలున్నాయి. ఎర్రకాయలు ఏరాల్సి వస్తుంది కానీ తాలు ఏరాల్సిన పరిస్థితి లేదు, ఇబ్బంది పడుతున్నారు. గతంలో జగన్మోహన్ ప్రభుత్వంలో రైతులందరికీ రైతుకి అందరికీ సబ్సిడీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కల్లబోలు మాటలు చెప్పారు. అట్లీస్ట్ ఆ 20,000 రూపాయలను ఇచ్చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దయచేసి దిగివచ్చి రైతుల కష్టాలను తెలుసుకుని రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కనీస మద్దతు ధర వచ్చే విధంగా గతంలో 18,000 నుంచి 20,000 రూపాయలు ఉంది. కాబట్టి కింటాకి దయచేసి ఇప్పుడన్నా ఈ యార్డు రైతులు గాని, యార్డు వాళ్ళ యాజమాన్యాలు గాని గవర్నమెంట్ వచ్చేసి అట్లీస్ట్ 18,000 రూపాయలు కింటాకి ఇచ్చేట్టు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి సహకరించాల్సి కోరుకుంటూ ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో, జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. ఈ రైతుల్ని, మిర్చి రైతుల్ని దయచేసి మా కాన్స్టిట్యున్సీలో కూర్చేడు, దొనకొండ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఈ మిర్చి రైతులు ఉన్నారు. కాబట్టి మిర్చి రైతులను ఆదుకోవాల్సిన కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.